ఒకవైపు పచ్చని కొండలు, మరొక వైపు అనంతమైన సముద్రం. అలలు తీరాన్ని తాకిన ప్రతిసారి ఒక కొత్త కథ పుడుతుంది. ఈరోజు ఆ కథను మనం కలిసి అనుభవిద్దాం. వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ డిస్నీ, వైజాగ్. ఆర్కే బీచ్లో ఉదయించే సూర్యుడు మన జీవితానికి ఒక కొత్త ఆశని గుర్తు చేస్తాడు. రిషికొండలో ఉన్న బంగారు ఇసుకలు మన జీవితానికి ఉన్న స్వేచ్ఛను తెలియజేస్తాయి. యారాడ బీచ్ నగరానికి కాస్త దూరంగా పచ్చని కొండల మధ్య దాగి ఉన్న ఈ తీరానికి చేరుకున్న క్షణమే మనసు నిశ్శబ్దం అవుతుంది. తెన్నేటి పార్క్ పచ్చని ఉద్యానవనంలో కూర్చొని ఆ సముద్ర తీరాన్ని చూడగల ఒక అందమైన ప్రదేశం. భీమిలి చరిత్ర మరియు సముద్రం కలిసి ఒక అందమైన జ్ఞాపకాన్ని మిగులుస్తాయి. కైలాసగిరి వ్యూ పాయింట్ ఒకవైపు పచ్చని కొండలు, దిగువన సందడిగా కనిపించే విశాఖ నగరం, మరోవైపు అంతులేని ఆ బంగాళాఖాతం. ఇవన్నీ కళ్ళతోనే కాదు, మనసుతో కూడా ఆస్వాదించగల ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడ వీచే చల్లని గాలి, కింద కనిపించే అలలు, దూరంగా మెరిసే సముద్రం, ఇవన్నీ కలిసి కాలమే ఆగిపోయినట్లుగా అనిపిస్తాయి. సముద్రాన్ని చూస్తే మనకు కనిపించేది అలలు మాత్రమే, కానీ దాని లోపల దాగి ఉన్న లోతు మన జీవితాన్ని పోలి ఉంటుంది. ప్రతి అల ఒడ్డును తాకి వెనక్కి వెళ్తుంది. అది ఓటమి కాదు, మళ్ళీ మరింత బలంగా ముందుకు రావడానికి తీసుకునే ఒక అడుగు. సముద్రం ఎప్పుడూ మాట్లాడదు, కానీ వినాలనుకునే ప్రతి మనసుకి ఒక సందేశం ఇస్తుంది. జీవితంలో ఎంత అలజడి వచ్చినా మన లోతును, మన ప్రశాంతతను కోల్పోవద్దని చెబుతుంది. అలలు నిరంతరం కదులుతూనే ఉంటాయి. అవి మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తాయి. అది జీవితం అంటే ఆగిపోవడం కాదు, ముందుకు సాగడం. అందుకే సముద్రం కేవలం ఒక ప్రకృతి అద్భుతం కాదు, అది సహనం, ఆశ, ధైర్యం, ప్రశాంతత నేర్పించే ఒక గురువు. సూర్యోదయమైన, సూర్యాస్త సమయమైన సముద్రం తన అందాన్ని మార్చదు. పరిస్థితులు మారినా మన విలువ మారకూడదని అది నిశ్శబ్దంగా నేర్పిస్తుంది. కొన్ని ప్రదేశాలు కేవలం కళ్ళకు మాత్రమే కనిపిస్తాయి, కానీ సముద్రం మాత్రం మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ప్రయాణికుడు తన జీవితంలోనే మర్చిపోలేని అనుభవాలను తనతో తీసుకెళ్తాడు. ఎందుకంటే సముద్రం అందరికీ ఒకేలా కనిపించినా ప్రతి మనసుకు అది చెప్పే కథ మాత్రం వేరుగా ఉంటుంది. ఇదే వైజాగ్, ప్రకృతి, ప్రశాంతత, సముద్రం.
ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ నేను మీ మహేందర్ ముత్యాల.